ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అవును తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోండి. వారి హృదయాలలో ఉన్న దుఃఖమును తీసివేయండి తండ్రి. ప్రతి ఒక్కరిలో ఉన్న విచారమును తీసివేయండి. బాధలకు, వేదనలకు కారణమైన ప్రతి సమస్యను కూడా తొలగించండి తండ్రి. సహాయము కొరకు, సమాధానము కొరకు తండ్రి, మీ వైపు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలను కూడా తృప్తిపరచండి తండ్రి. వాగ్దానము చేసిన రీతిగా ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితాలను సంతోష గానములతో, ఆనందముతో నింపండి తండ్రి. స్థితి ఏదైనా సరే ప్రభువా, మా తండ్రి మా చేయి విడువడు అనే విశ్వాసమును బలపరచండి. మా అందరి హృదయాలను కూడా కృతజ్ఞతాస్తుతులతో, సంతోషముతో నింపుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.